మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. రాజగిరా సీడ్స్ నేను చాలా వీడియోస్లో చెప్పాను. తోటకూర విత్తనాలు రాజగిరా సీడ్స్ అంటారు, దాన్ని అమ్రాన్ సీడ్స్ అని కూడా అంటారు. తోటకూర విత్తనాలు గసగసాలాగా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా అద్భుతం తెలుసా. నేను చాలా మంది చెప్తుంటాను, తోటకూర విత్తనాలు గసగసాలాగా ఉన్న దాని పౌడర్ దొరుకుతుంది మనకి. బేసికలీ ఎలా అంటే ఇప్పుడు గోధుమ పిండి ఎలా వాడుతున్నాం, జొన్న పిండి, రాగి పిండి ఎలా వాడుతున్నామో తోటకూర విత్తనాల పౌడర్ కూడా దొరుకుతుంది. చాలా మంచి తోటకూర విత్తనాల పౌడర్. B12 డెఫిషియన్సీ ఎవరికైనా ఉందా, నరాలలో తిమ్మిర్లు ఉన్నాయా, బ్యాక్ పెయిన్స్ ఎవరికి ఉన్నాయా, నీ పెయిన్స్ ఎవరికైనా ఉన్నాయా, బరువు తగ్గాలనుకుంటున్నారా, థైరాయిడ్ ఎవరికైనా ఉందా, అద్భుతమైన సీడ్స్ తోటకూర విత్తనాల పౌడర్. తోటకూర అండి, మనకి ఎర్ర తోటకూర దొరుకుతుంది కదా, మన పల్లెటూరులో తోటకూర విత్తనాలు పడిపోతుంటాయి. మనం బాగా గమనిస్తే తోటకూర చెట్టుకి ఒక చిన్న పువ్వులాగా ఉంటుంది, దాంట్లో విత్తనాలు ఉంటాయి. మనం ఇలా క్రష్ చేసి పడిపోతూ ఉంటాయి, అవి తోటకూర విత్తనాలు. సో అవి చాలా మోర్ న్యూట్రిషియస్ అండ్ మోర్ హెల్దీ అండ్ నరాలకి చాలా మంచిది. చాలా మంది అడిగారు కూడా, చపాతీ చేస్తున్నాం, దోశ చేస్తున్నాం, ఇడ్లీ చేస్తున్నాం, పెసరట్టు తింటున్నాం, ఇవన్నీ రెగ్యులర్గా తింటున్నాం. బట్ అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే కొద్దిగా రాగి పిండి, కొద్ది జొన్న పిండి, కొద్ది సజ్జ పిండి, తోటకూర విత్తనాల పౌడర్, వీటిని కలిపి పెట్టేసేయండి బాక్స్లో. పావు కేజీ కలిపేసి పెట్టేసుకోండి. దీంతో ఇడ్లీలు చేద్దాం, దీంతో దోశలు చేద్దాం, దీంతో చపాతీలు చేద్దాం. గ్లూటిన్ ఫ్రీ, హెల్దీ, న్యూట్రిషియస్, నరాలలో స్ట్రెంత్ వస్తుంది. నేను చాలా మంది బరువు తగ్గాలనుకుంటున్నారా, తోటకూర విత్తనాలని పౌడర్ కొద్దిగా సొరకాయని తురిమేసి, కొద్ది జీలకర్ర వేసి, వేడి నీళ్ళు వేసి బాగా కలిపేసి, జొన్న పిండి చపాతీ ఎలా చేస్తామో తోటకూర విత్తనాల పౌడర్తో కూడా చపాతీ చేసుకోండి. మీరు ఎవరికైనా బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది, నీ పెయిన్ సివియర్గా ఉన్నాయి, జుట్టు రాలుతుంది, నాకు బాడీ అంతా వీక్గా అనిపిస్తుంది, నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా, B12 డెఫిషియన్సీ ఉంది అని ఏ కంప్లైంట్తో వచ్చినా సరే, నేను ఎవ్రీడే అట్మోస్ట్ 40 to 45 days వరకు రోజు డిన్నర్లో తోటకూర విత్తనాల పౌడర్తో కొద్దిగా రాగి పిండి కలిపి దోశలాగా కానీ, చపాతీలాగా కానీ, ఇడ్లీలాగా కానీ చేసుకొని తినమంటుంటాను. అంత అద్భుతం అండి తోటకూర విత్తనాలని. చాలా మంది తోటకూర విత్తనాలతో లడ్డు కూడా చేస్తారు. తోటకూర విత్తనాలని మనం చిన్న గసగసాలాగా ఉంటాయి కదా, పెనం మీద వేసుకొని సిమ్లో పెట్టి వేపండి. పువ్వులాగా విలుస్తూ ఉంటాయి. పాప్కార్న్ ఎలా వస్తుంది, బట్ పాప్కార్న్ పెద్దగా విలుస్తుంది. ఈ తోటకూర విత్తనాలు చిన్నగా వస్తాయి. అవి డైరెక్ట్గా తినొచ్చు, మనం నమిలి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్ తింటే టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటాయి, కొద్దిగా రఫ్ ఉంటాయి, బట్ బాగా వేపాలి. వేపుతా ఉంటే కొద్దిగా మంచిగా పువ్వులాగా వస్తాయి అనమాట. సో ఆ తోటకూర విత్తనాల పౌడర్ కొద్దిగా, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా డేట్స్ మిక్సీ పట్టేసేసి బాగా కలిపేసి దీన్ని లడ్డు చేసుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. అండ్ పిల్లలకి చాలా మంచిది, మెమొరీ పవర్ పెరగడానికి మంచిది, బోన్ స్ట్రెంత్కి మంచిది, మజిల్ స్ట్రెంత్కి మంచిది, జుట్టు రాలుతున్న దాన్ని కాపాడడానికి, తగ్గించడానికి మంచిది, థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, కాల్షియం డెఫిషియన్సీ ఉందా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా, అండ్ B12 డెఫిషియన్సీ ఉందా, డెఫినెట్గా తీసుకోండి. దొరకట్లేదు మేడం మాకు తోటకూర అంటే, దొరుకుతాయి, డెఫినెట్గా దొరుకుతాయి. తోటకూర విత్తనాలు మ్యాక్సిమం ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి కాబట్టి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అండ్ మంచివా చెడ్డవా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలంతే. ఎందుకంటే తోటకూర విత్తనాల్లో కూడా కొద్ది కల్తీ దొరుకుతున్నాయి, గసగసాలాగా ఉంటాయి కదా, సంథింగ్ ఏదో మిక్స్ చేస్తున్నా అని చెప్పాను. కానీ బట్ దొరికే చోట, పండించే చోట తోటకూర పంట ఫ్యూచర్ అండి, ఫ్యూచర్ జనరేషన్ అంతే. ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది పంటలు పండిస్తూ ఉంటారు కదా రైతులు, తోటకూర విత్తనాలను కూడా పండించండి, అద్భుతమైన ఫ్యూచర్ అనమాట. ఫైనాన్షియల్గా బాగుంటాం, మనం కూడా తింటుంటాం కాబట్టి మనం కూడా హెల్తీగా ఉంటాం. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే అసలు చాలా ప్లేసెస్లో దొరుకుతున్నాయి తోటకూర విత్తనాలు. ఎందుకంటే నేను రీసెంట్గా 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను తోటకూర విత్తనాల గురించి, చాలా ఫేమస్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం చాలా మందికి దొరుకుతున్నాయి. అవి తీసుకోవడం, పిల్లల కోసం ఎన్నెన్నో మనం ప్రయత్నాలు ఎక్కడెక్కడ నుంచో తెస్తుంటాం. తోటకూర విత్తనాలు కూడా ట్రై చేయండి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు, చాలా మంచిది, నరాలకి చాలా మంచిది, మజిల్కి మంచిది. చాలా మంది అడిగిన క్వశ్చన్ ఈ మధ్య కాలంలో, గోరువెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గుతామా? అసలు గోరువెచ్చని నీళ్లు పొద్దునే తాగడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి, తాగడం మంచిదేనా లేదంటే మంచిది కాదా అని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. దాని గురించి క్లుప్తమైన వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గోరువెచ్చని వాటర్ తాగడం మార్నింగ్ చాలా మంచిది. అండ్ ప్లెయిన్ గోరువెచ్చని వాటర్ కాకుండా మనము కొద్దిగా జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు పావు స్పూన్ వేసుకొని, పుదీనాకులు 5 ఆకులు వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని 250 to 300 ml వాటర్ తాగండి. లీటర్లు ఒకటేసారి తాగండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనం ఒక మ్యాక్సిమం 350 ml వరకు తాగొచ్చు అంతే. గంట కొద్దిగా వాటర్ తాగొచ్చు. కానీ ఒకటేసారి లీటర్ తాగామనుకోండి, కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ 35-40 years దాటిన వాళ్ళకి, ఇంకా కొద్దిగా ఏజ్ వచ్చిన వాళ్ళకి, లేదంటే టీనేజర్స్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అధికంగా అయిపోయినాయి. బికాస్ ఆఫ్ మనం తాగే నీళ్లు సరిగా లేవు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పద్ధతి కరెక్ట్ లేదు. అంటే ఏ టైంకి తాగుతున్నామో తెలియదు, లేకపోతే తాగట్లేదు, సంథింగ్
అంటే ఓవరాల్గా మనం తాగే వాటర్ని బట్టి మన కిడ్నీ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎంత తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ పొద్దున్న లేచాక ఆల్మోస్ట్ ఒక 300 to 350 400 ml వరకు వాటర్ తాగొచ్చు. అది కూడా ప్లెయిన్ వాటర్ తాగకుండా ఈ ఈ కాంబినేషన్ తాగామనుకోండి, మోషన్ సాఫ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాపర్గా ఉంటుంది, లివర్ హెల్తీగా ఉంటుంది, ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ప్లెయిన్గా గోరువెచ్చని వాటర్ లీటర్లు తాగే వాళ్ళు ఒకవేళ తాగుతుంటే ఇట్ లాంగ్ పీరియడ్లో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ ఇట్ లాంగ్ పీరియడ్లో మీకు రాను ఇట్ లీడ్స్ టు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 3 పూట్ల అన్నం ఒకటేసారి తినగలుగుతాము? తినలేం కదా. అలాగే ఒక 1, 2, 3 గంటల్లో తాగాల్సిన నీళ్ళు ఒకటేసారి కిడ్నీకి వేస్తే ఇబ్బంది పడుతుంది కదా. కిడ్నీ కూడా అంత ఎక్కడ ఫిల్టర్ చేసుకోగలుగుతుంది. ఇది తాగడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా 100% తగ్గుతుంది. స్కిన్ గ్లో కోసం తాగుతున్నారా, స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది, స్కిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్టమక్ చాలా కూల్గా హెల్తీగా ఉంటుంది, బ్లోటింగ్ హెవీనెస్ అనేది ఉండదు, బరువు కూడా తగ్గుతాం. సో పొద్దున డే స్టార్ట్ విత్ ఈ వాటర్. ఇది తాగిన తర్వాత మళ్ళీ జ్యూస్కి వచ్చిన తర్వాత ఓ రోజు బూడిద గుమ్మడికాయ పిప్పంతా పిండేసి జ్యూస్ చేసుకొని తాగడం, ఓ రోజు క్యారెట్ బీట్రూట్ పిల్లి పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకొని తాగడం, ఒక రోజు కీరా కొద్దిగా ఉసిరికాయ కొత్తిమీర పుదీనా వేసుకొని. ఈ జ్యూస్లో మీకు ఏది కంఫర్టో, మీరు ఏది తాగుతున్నారో ప్రజెంట్ అది మీకు కంఫర్ట్ ఉంటే అదే జ్యూస్ కంటిన్యూ చేయండి. అంటే ఏదైనా సరే లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలి. ఇప్పుడు వాటరే కదా, ఇప్పుడు మనం డీటాక్స్ వాటర్ పొద్దున్న తాగే వాటర్ కూడా వాటరే, దాని తర్వాత జ్యూస్ కూడా లిక్విడ్ ఫామ్లో తీసుకుందాం. సో దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా జావ తీసుకుందాం. జావలో ఒక గ్లాస్ నీళ్ళు వేస్తాం, 200 ml వాటర్ వేస్తాం, రాగి పిండి, జొన్న పిండి, సజ్జపిండి ఒక్కొక్క స్పూన్ వేసి కొద్దిగా లైట్గా వేసుకుంటే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్, లేకపోతే అవసరం లేదు, వేసుకున్నాలనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం కొద్ది పించ్ ఆఫ్ సాల్ట్, మిరియాల పౌడర్ జస్ట్ ఒక మిరియాని దంచి, ఒక మిరియమే 2-3 మిరియాలు లేదంటే పౌడర్ వేసుకొని ఏదైనా వేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ చిన్న ముక్కలా కట్ చేసుకుని స్ప్రింకిల్ చేసుకుని రాగి జావ తీసుకుని. ఇది కూడా లిక్విడ్ ఫామే కదా, సాలిడ్గా ఉన్న లిక్విడ్ ఫామ్లో తీసుకుంటున్నాం కదా. ఇదంతా ఈక్వల్ టు వాటర్ లాగే తీసుకోవచ్చు మనం. అంటే వెరీ సింపుల్ అండి. మార్నింగ్ డీటాక్స్ వాటర్ మంచిగా, దాని తర్వాత ఒక జ్యూస్. సో చూసారా, ఓవరాల్గా మనము అప్ టు మార్నింగ్ డీటాక్స్ వాటర్కి జ్యూస్కి మధ్యలో ఒక 40 minutes గ్యాప్, జ్యూస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 40 minutes గ్యాప్. నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి 8:30-9 లోపల కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ 1.5 లీటర్ పోయినట్టే వాటర్. ఇలా డివైడ్ చేసుకుని ఇలా లిక్విడ్ ఫామ్లో కాకుండా ఇలా కాంబినేషన్లో విత్ న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే మంచిది. దాని తర్వాత మీరు ఎలాగో వాటర్ తాగుతూ ఉంటారు, గంట కొద్దిగా వాటర్ తాగుతూ ఉండండి. పొద్దున్నే గోరువెచ్చని వాటర్ తాగడం తప్పేం కాదు, బట్ గోరువెచ్చని వాటర్ లీటర్ తాగితేనే మోషన్కి వెళ్తాను నేను, అదొక అలవాటు అయిపోయింది. నీళ్లు తాగకపోతే నాకు అసలు మోషన్ అవ్వదు, అసలు నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది. సో అలవాట్లు మంచివి కాదు. ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చింది, 1 లీటర్ గోరువెచ్చని వాటర్ దొరకలేదంటే ఆ రోజు మోషన్కి వెళ్ళరా మనం. సో ఎడిక్షన్స్ మంచివి కాదు. అలవాట్లు అనేవి ఇది చేస్తేనే ఇది అవుతుంది అనేది మంచిది కాదు. సో ఎడిక్షన్స్ పెట్టుకోకండి. మనం పొద్దున్న లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు మోషన్కి వెళ్ళిపోవాలి, అది మంచి పద్ధతి. బేసికలీ ఓకే, అందరికి అలా ఉండదు కాబట్టి కొంతమందికి అలవాటు ఉంటుంది, తప్పేం కాదు. బట్ అలవాటుని స్లోగా మార్చుకుందాం. రోజుమారి తినే వాటిల్లో ఫుడ్లో వెజిటబుల్స్ బాగా, లీఫీ వెజిటబుల్స్ బాగా, ఫ్రూట్స్ బాగా, ఫైబర్ ఫుడ్స్ బాగా తింటూ బ్యాలెన్స్డ్ మీల్స్ తింటా ఉంటే మీరు పొద్దున్న నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. బెడ్ దిగిన వెంటనే వెళ్ళిపోతారు మోషన్. సో అలవాటు అనేవి ఇది చేస్తేనే ఇది పోతుంది. చాలా మందికి టీ తాకపోతే నాకు ఎనర్జీయే రాదు, ఇట్స్ వెరీ రాంగ్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆల్కహాల్ స్మోక్ చేసే వాళ్ళకి ఇది తీసుకోకపోతే ఇంకా అలాంటి అడిక్షనే, బట్ అంత క్రానిక్ కాదు, బట్ అడిక్షనే కదా. అడిక్షన్స్ ఎప్పుడు మంచివి కాదు. ఇది తీసుకుంటే నా నరాలు పనిచేస్తాయి, ఇది తీసుకోకపోతే నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, అలాంటివి మంచి పద్ధతులు కాదు. అది డాక్టర్ నేను చాలా మంది చెప్తుంటాను. ఒకటి అలవాటు, ఇది లేకపోతే నేను ఉండలేను అనేది మంచిది కాదు. అది ఏదైనా సరే, అది హెల్దీ అయినా సరే, అన్హెల్దీ అయినా సరే, ఇది లేకపోతే అది ఇవ్వదు అనేది మంచిది కాదు. పొద్దున్న లేచాక మోషన్ దిగి వెళ్ళిపోవాలి, అయిపోయిన తర్వాత హ్యాపీగా మంచిగా డిటాక్స్ వాటర్ తాగాలి, మంచిగా జ్యూస్ తాగాలి, టిఫిన్ మంచిగా లైట్గా లిమిట్గా తినాలి. తిన్న వెంటనే ఒక మనిషి 4 పనులు చేయడంత యాక్టివ్గా ఉండాలి. ఎంత తింటామంటే మనము ఫుల్గా తినేసి ఏదైనా పని చేద్దామంటే ఆ బాడీ కూడా కదలదు. అంతా ఎప్పుడు అలా ఫుల్గా వేసేయకండి స్టమక్లో. ఒక మనిషి లైట్ టిఫిన్ తింటే 4-5 పనులకు ఉరుకుతూ పని చేయొచ్చు, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. లైట్ టిఫిన్ తింటే ఫుల్గా 4-5, ఇప్పుడు 2-3 ఇడ్లీ తినేవాళ్ళు, లేదంటే 1.5 మ్యాక్సిమం 2.5 ఇడ్లీ తిందాం విత్ లాట్ ఆఫ్ పంకిన్ సీడ్స్ చట్నీ సంథింగ్ ఏదైనా చట్నీ వేసుకుని తిందాం. 2.5 ఇడ్లీ తిన్నాక చట్నీ చేసుకొని తింటే మనకు పెద్దగా అంత అనిపించదు, పనులకి వెళ్ళిపోతాం. 5 ఇడ్లీలు తిన్నాం అనుకోండి, మనిషికి బద్ధకం అయిపోతుంది, చేద్దాంలే పని అనిపిస్తుంది. సో ఫుల్గా స్టమక్లో వేసేసి మెటబాలిజం డౌన్ చేసేసి బద్ధకం లాగా ఉండకూడదు బాడీ. లైట్ టిఫిన్స్, లైట్ లంచ్, మీకు నచ్చింది తినండి, కానీ లిమిట్గా తినండి. ఆ నచ్చిన ఫుడ్లో కూడా న్యూట్రిషన్ ఉందో లేదో చూసుకోండి, అది హెల్దీ కాదో లేదో చూసుకోండి. అన్హెల్దీ ఫుడ్ అందరికి ఇష్టమే, బట్ అది తినమని నేను చెప్పట్లేదు. బట్ హెల్దీ ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్ న్యూట్రిషియస్గా చూసుకొని తినండి, లిమిట్గా తిందాం అంతే. ఫుడ్ కంట్రోల్ చేసేసుకొని కడుపు కాల్చుకొని అలా కాకుండా లిమిట్గా హెల్దీగా న్యూట్రిషియస్గా తీసుకొని తినాలి. సో కాబట్టి గోరువెచ్చని వాటర్ అలవాటు ఉంటే ఒకవేళ అది తీసుకోవడం తప్పేగా, తీసుకోవచ్చు. బట్ అదే తీసుకోకపోతే నాకు ఏమి అవ్వదు, నా బాడీ ముందుకు వెళ్ళదు అని మాత్రం అడిక్షన్ చేసుకోకుండా ఈ కాంబినేషన్లో తీసుకుంటూ వాటర్ బాగా తాగండి. లిమిట్గా
గంట కొద్ది కొద్ది తాగండి. సో మనం పొట్ట మీద ఒక చల్లని వాటర్లో ఒక టవల్ని తడిపి పిండేసుకొని ఆ టవల్ని పొట్ట మీద వేసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ చాలా బౌన్సీ హెల్తీగా ఉంటుంది. లైక్ మనం మెయిన్ ఇంపార్టెంట్, మనం ఏదైనా సరే తిన్నామంటే డైజెషన్ అవ్వాలి, ఎలిమినేట్ ప్రాపర్ అవ్వాలి, న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి యాక్టివ్గా ఉండాలి. ఇవి లేకపోతే మనకి ఎప్పుడైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి టైంకి తిందాం, టైంకి కొద్ది వాటర్ తాగుతూ ఉందాం, ఎక్సర్సైజ్ చేద్దాం, హెల్దీ ఫుడ్ చూస్ చేసుకుందాం. కాబట్టి ఏదైనా అలవాటు అయిపోయింది నాకు అంటే మాత్రం అది స్లోగా మార్చుకుందాం. సడన్గా ఎప్పుడు మార్చొద్దు, స్లోగా మారుతుంది డెఫినెట్గా. సో మార్చుకొని హెల్తీగా ఉందాం, హ్యాపీగా. నమస్కారం.